మామూలుగా తొలకరి వానలు పడితే వ్యవసాయం కోసం పొలం దున్ని ఇత్తనాలు వేసేందుకు రైతన్నలు రెడీ అవుతుంటారు. కానీ ఓ కాడ మాత్రం వాన పడ్డదంటే చాలు పలుగుపార పట్టుకొని సద్దులు కట్టుకొని వజ్రాల వేటకు బయలుదేరుతుంటారు. అదేన్నో జాడ చెప్తే మేము కూడా పోయి అదృష్టానికి పరీక్ష పెట్టుకుంటామంటారా? అయితే చెలో కర్నూలు జిల్లా. ఓర్ని మనం వచ్చే వరకు మంది బాగానే వచ్చిరు కదా. ఆల్రెడీ ఈ ఇస్రేల్ బట్టి తవుడు కూడా సురువు చేయనే చేసిరు కదా. కర్నూలు జిల్లాల తుగ్గలి, మద్దికేర, పెరవలి, పగడిరాయ, జొన్నగిరి, ఎర్రగూడ దిక్కు వానాకాలం సురువయ్య ముంగడ వజ్రాల దోలాడేందుకు మస్తు మంది సద్దులు కట్టుకొని వస్తుంటారు కదా. ఇక ఈ తాప జూన్లో పడే వానలు మేలనే పడే వరకు వజ్రాల ఎంకులాటకు ముందుగాలే వస్తున్నారు పబ్లిక్ అంతా. మాకు ఒక్క వజ్రం అన్న దొరకాలే, మా బతుకులు బాగుపడేటట్టు లక్షలు రావాలని తనలాడుకుంటా పిల్లా జల్లతో సహా వచ్చి అందరూ వజ్రాల కోసం పొక్కీలు చేసుకుంటే ఎంకులాడుతున్నారు. నీరుడు తుగ్గలి మండలం జొన్నగిరిలో ఉండే ఒక ఆయనకు వజ్రం దొరికితే 12 లక్షలు ఇచ్చి ఓ వ్యాపారి కొనుక్కపోయిండు. ఇక అది తెలిసినప్పటి సంది మందికి ఇంకిన్ని ఆశలు చిగురించినట్టు అయిపోయినాయి. కొందరు అయితే ఏండ్ల సంది ఒకటన్నా దొరికితే లైఫ్ సెట్ అవుతుందని ఏండ్ల సంది ఎంకులాడుతూనే ఉన్నారు. ఎందుకంటే నీరుడు ఖరీఫ్ సీజన్లో బగ్గ వానలు పడి 42 వజ్రాల దాకా దొరికినాయట. వారానికి 4 నుంచి 8 వజ్రాలు దొరికినాయి కొందరికి. ఇక ఇట్లా కళ్ళ ముంగడ తోటలోకి వజ్రాలు దొరుకుతుండే వరకు కడుమలకు ప్రాణం ఆగుతుంది. అందుకే తెలుగు రాష్ట్రాలకు వెళ్ళే కాకుండా బెంగళూరు, చెన్నై, బొంబాయికి వెళ్ళి కూడా వచ్చి వజ్రాలు దోలాడి లక్కును టెస్ట్ చేసుకుంటున్నారట. మరి అదృష్టం ఎవరికి కలిసి వస్తుందో, లక్ష్మీదేవి ఎవరి చెవులకు వస్తుందో ఇంతమందిలా.